అటు అధికారిక సమావేశాలు ఇటు పార్టీ అధిష్టానంతో చర్చలు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఇలా ఉంది. వన మహోత్సవం కార్యక్రమాన్ని ముగించుకుని ఢిల్లీకి స్టార్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఢిల్లీలో ఆయన ఉండబోతున్నారు. పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులు కలవబోతున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం క్రీడా శాఖ మంత్రితో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రం పెద్దలతో చర్చిస్తారు సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత ఉండడంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ స్కెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, ఏంటి వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మధ్యాహ్నం నుంచి మీటింగ్స్ జరగబోతున్నాయా? ఢిల్లీ పర్యటన 2 రోజుల పాటు కొనసాగబోతోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో 4-5 కేంద్ర మంత్రుల్ని కలవాలని చెప్పి భావిస్తున్నారు. దానికి అనుగుణంగా అపాయింట్మెంట్స్ కూడా ఇప్పటికే కోరడం జరిగింది. మధ్యాహ్నం కేంద్ర క్రీడా శాఖ మంత్రి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో క్రీడల ప్రోత్సాహానికి అలాగే మౌలిక వసతుల కల్పనకు సంబంధించి స్టేడియంలు అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇటువంటి వాటిని సంబంధించి అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా క్రీడా మంత్రితో చర్చించబోతున్నారు. అలాగే ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మెట్రో ఫేజ్ 2 అనేక రోజులుగా ఇది పెండింగ్లో ఉంటూ వస్తుంది. క్యాబినెట్కి సంబంధించిన అప్రూవల్ రావడం లేదు. సో రివైజ్డ్ డిపిఆర్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. సో దానిపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనోహర్ లాల్ ఖట్టర్ని కోరే అవకాశం ఉంది. అలాగే ఎరువులకు సంబంధించి కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయి రాష్ట్రానికి ఎరువుల కొరత లేకుండా చూడాలి, రైతాంగం ఇబ్బందులు పడకుండా తెలంగాణ వాటాను తెలంగాణకి ఇప్పించే విధంగా చూడాలి అని చెప్పి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి ఇటు సిఆర్ పాటిల్ని కూడా కలిసే అవకాశం ఉంది. గోదావరి నదీ జలాల తరలింపు, పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఇటువంటి అంశాలపైన సిఆర్ పాటిల్తో కూడా రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం ఉంది. సో 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ఈరోజు కేంద్ర మంత్రులు, రేపు అధిష్టాన పెద్దలను కలిసి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ కార్పొరేషన్లకు సంబంధించి అలాగే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో పార్టీ బలోపేతం అలాగే అమలవుతున్న హామీలు వీటన్నిటికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దల్ని కలిసి వివరించే అవకాశం కనిపిస్తుంది. ఓ పక్క ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్రానికి విజ్ఞాపనలు, మరోపక్క పార్టీ పరంగా పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీలో తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటికి సంబంధించి అధిష్టాన పెద్దలను కలిసి అన్ని విషయాలను కూడా అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.